మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభు అంటూ ఉన్నాడు, మంచి నేలనబడిన విత్తనాలు విత్తుతూ ఉంటే, వాక్యం అనేది విత్తనం. దైవజనులు విత్తనాలు విత్తుతూ ఉంటారు. ఆ విత్తనము చాలా శ్రేష్టమైనది. ప్రభు అంటూ ఉన్నాడు, శ్రేష్టమైన ద్రాక్ష వల్లిని తెచ్చి నేను నాటాను. విత్తనంలో లోపమేమి లేదు, మంచి విత్తనమే. విత్తనంలో లోపము లేదు, మంచి విత్తనం వేయబడుతూ ఉంది. ఆ విత్తనము నీలో పడ్డప్పుడు అది మొలవడం. ఎందుకని ఆలోచించావు ఎప్పుడైనా? ఎంత వాక్యం విన్నా ఇంటికి పోతే నీ బుద్ధులే, నీకు ఆత్మ సంబంధమైన బుద్ధులు లేవు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు లేవు. నీ బుద్ధి మరలా నీదే, అలాంటి ప్రవర్తనలో నువ్వు ఉంటావు. ప్రభు అంటూ ఉన్నాడు, మంచి నేలలాగా నీ హృదయము తయారవ్వాలి. మంచి నేలనబడిన విత్తనములాగా వాక్యము నీ హృదయములో ఫలించాలి. వాక్యము నీ హృదయములో ఫలించాలి. కొన్ని విత్తనాలు విత్తుతూ ఉండగా హృదయాన్ని శుద్ధి చేసుకొని వాళ్ళ విత్తనాలు వాళ్ళ హృదయంలో పడ్డ విత్తనాలు కూడా ఎలా అయిపోతూ ఉన్నాయి. 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. విత్తనములు విత్తుచూ ఉండగా ఆయన ఉపమానం చెప్తూ ఉన్నాడు. కొన్ని రాతి నేలన పడ్డాయి. వాక్య భాగంలో మనం చూస్తుంటే 16వ వచనము, అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియో చూడకపోయిరి, మీరు విని వాటిని వినగోరియో వినకపోయిరని విత్తనిశ్యముగా చెప్పుచున్నాను. నిజంగా ఈ వాక్యము, ఈ రోజుల్లో వినబడే వాక్యము, ఈ రోజుల్లో ప్రభు చూపించే ప్రేమ, ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ మన మధ్యలో నివసించే ఈ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదము ఆ రోజుల్లో ప్రవక్తలు కోరుకున్నారు కానీ లేదు. వాళ్ళకి వినగోరియో వినలేకపోయారు, చూడగోరియో చూడలేకపోయారు. అబ్రహాము నా దినము చూడవల్లని ఎంతో ఆనందించాడు, ఎంతో సంతోషించాడు, చూచి ఆనందించాడు అని వాక్యం రాయబడుతుంది. అబ్రహాముకు ఆశ కలిగిందంట. ఆయన శరీరంతో వచ్చినప్పుడు ఉంటే బాగుండు కదా, ఆయన శరీరంతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని చూస్తే బాగుండు కదా అనుకుంటే ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నీ సంతానములో నుండి రావాలి కాబట్టి అది ఇప్పుడు వీలు కాదు. నీ సంతానంలో నుంచి రావాలంటే నువ్వు అట్టనే ఉంటే అట్ట వీలవుతుంది, నువ్వు అలానే ఉంటే ఎలా వీలవుతుంది? నువ్వు పిల్లల్ని కనాలి. వాళ్ళు పిల్లల్ని కంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళ సంతానములో నుండి కుమారుడైన క్రీస్తు పుడతాడు. అబ్రహాము చూడాలని ఆశపడ్డాడు. ఆ తర్వాత చూచి యేసయ్యను చూచి సంతోషించాడంట. మరి అది ఆ కార్యక్రమం ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు, రాస్తేనే తెలుస్తాయి. అవన్నీ రాయిస్తేనే మనకు అర్థమవుతాయి. మోషే ఏలియాలు రూపాంతరపు కొండ మీద వచ్చి కలిశారని రాసింది కాబట్టి మనకు తెలిసింది. అబ్రహాం ఎప్పుడు వచ్చి మాట్లాడి కనబడి మాట్లాడిపోయాడు మనకేం తెలుసు? అది రాస్తే మనం చదువుకునే వాళ్ళం, అది రాయవల్ల. అబ్రహాము నా దినము చూడవల్లని ఆనందించాడంట, చూసి సంతోషించాడంట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 18వ వచనం, విత్తువానికి వచ్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునకు వచ్చిన వాక్యము వినియు గ్రహింపకయో ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగాని అభ్యంతరపడను. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను గనక వాడు నిష్ఫలుడవును.
ముళ్ళ పొదలు త్రోవ ప్రక్కన కొన్ని విత్తనాలు పడుతున్నాయి. రాతి నేలను కొన్ని విత్తనాలు పడుతున్నాయి. ముళ్ళ పొదల్లో కొన్ని విత్తనాలు పడుతూ ఉన్నాయి. ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యము వినివాడే కానీ ఐహిక విచారము ధనమోసం వచ్చిందంటే ఆ వాక్యము ఎటు పోయిద్దో కూడా తెలియదు. వాక్యం అమ్మ వాక్యంలో ఇలా ఉందో చదవండి, వినండి, చూడండి అంటే అదంతా కాదక్క, బో కష్టాలు నేను ఏడుస్తూనే ఉంటాను. ఏంటిది, ఏం చేయడానికి అంటే వాక్యం వద్దా? వాక్యంలో నుండి వద్దా? వాక్యంలో నుండి అవసరం లేదా? రాతి నిలబడిన విత్తనాలు ఎలా ఉన్నాయి? రాతి నెల విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడతాడంట. ఒక సహోదరిని, ఇదిగో ఈ పని ఎలా చేయాలి, దేవుని పని ఇది, దేవుని పని ఎలా చేయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి, అది మళ్ళీ ఏదన్నా పొరపాట్లు పడిపోయి ఏదన్నా అయిందంటే నీ సంగతి అప్పుడు చెబుతానన్నా నేను. అట్టయితే నేను చేయనమ్మో, అట్టయితే నేను చేయను అంటే అంటే ఆ శ్రమ నీకు అవసరంలా, దిద్దుకోవడం అవసరంలా, ఆ బాధ నీకు అవసరంలా, సరి చేసుకునే విధానం అవసరంలా. ఇంకొక సహోదరుడు కూడా అట్ట అంటాడు, నాకు తెలియదు, నువ్వే అడగాల, నువ్వే మాట్లాడాలి. ఏంటది? దేవుని నిమిత్తం నిలబడ్డం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధంగా దేవుని కొరకు నిలబడ్డం అనేది ఎప్పుడు నేర్చుకుంటావు అంటే నీ హృదయం మంచి నేలగా మార్పు చెందినప్పుడు మాత్రమే. మార్పు చెందినప్పుడే. శ్రమ అయినా బాధ అయినా, శ్రమ రాకుండా భక్తి ఉందా? ఇస్సాకుని దహన బలిగా అర్పించడానికని ఆ ఇస్సాకుతో చెప్పి మరీ తీసుకెళ్తుంటే ఏమి ఇస్సాకు ఏ ఆలోచన లేకుండా ఎలా ఉండగలిగాడు? ఏ ఆలోచన లేకుండా ఎలా ఉండగలిగాడు? బాధ అనిపిస్తుంది ఆ విషయాలు వింటూ ఉంటే. ఇస్సాకంట, నాన్న బలర్పించేటప్పుడు నేను గిలగిలగా కొట్టుకుంటే నువ్వు గట్టిన బలిపీఠం ఏమైనా కదిలిద్దేమో, చాలా స్ట్రాంగ్గా తయారు చేయి అంటున్నాడంట. చూడండి, చాలా గట్టిగా తయారు చేయి, కత్తిని కూడా చాలా షార్ప్గా తయారు చేసుకో. ఎందుకంటే నువ్వు కొడుతూ ఉన్నప్పుడు నేను సరిగ్గా ఆ దహన బలిగా అర్పణగా అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. దేవుని సన్నిధిలో అబ్రహాం కూడా ఇస్సాకుని అడిగాడంటే ఏమని, ఏదైనా వేరొక ఆలోచనలో నువ్వు ఉంటే అది అక్రమమైన అర్పణ అయిపోద్ది, అది అంగీకరించబడదు. నువ్వు సరైన ఆలోచనలో ఉన్నావా లేదా అని అడిగాడంట. చూడండి, సరైన ఆలోచన కావాలి. ఏదైనా శ్రమైన బాధ అయినా నిలబడగలిగిన శక్తి కావాలి. దేవుని సన్నిధిలో మగసిరి గలవాడై పోరాడాడు అనే మాట మన పక్షంగా చెప్పబడాలి. మగసిరి గలవాడై, పౌరుషం గలవాడై, మగోడిలాగా పోరాడాడు అన్నట్లుగా ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తిలో దేవుని ఆత్మ, దేవుని కృప తోడుగా ఉన్నప్పుడు మగసిరి గలవారిగానే పోరాడతారు. ఆడ మగ తేడా లేదు. గలతీయులకు రాసిన పత్రికలు పౌలు గారు అంటాడు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. ఆత్మ సంబంధంగా ఉన్నతంగా ఎదిగే వాళ్ళు ఎవరైనా సరే ఏ విషయంలోనైనా బలవంతులుగానే ఉండగలుగుతారు. మంచి నేలను పడిన విత్తనాలు మంచి నేలలాగా మార్పు చెందిన తర్వాత మంచి నేలను పడిన విత్తనాలు ఒకటి 30 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 100 అంతలుగాను ఫలించినాయి. మంచి నేలగా మార్పు చెందినా కూడా కొందరిలో ఎదిగే స్థితి ఉండదు. మంచి నేలలా మార్పు చెందినా కూడా ఎదిగే పరిస్థితి ఉండదు, ఎదిగే ఆలోచన ఉండదు, ఆత్మ సంబంధంగా గ్రహించుకునే ఆలోచన ఉండదు, వాక్యానుసారంగా జీవించే ఆలోచన ఉండదు. యేసయ్యను కూడా చాలామంది వెంబడించారు. చాలామంది అంటే అభ్యంతరపడ్డారంట. 70 మంది ఆయనను వెంబడించి వెనకాడి వెళ్ళిపోయారంట. యోహాను సువార్త 6వ అధ్యాయము 65వ వచనం చూద్దాం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహించబడుకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పిదినెను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకదీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. మరి ఎన్నడను ఆయనను వెంబడింపలే. ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది మాత్రమే. 12 మందిలో కూడా ఒకడు
సాతాను అంట. 12 మందిలో కూడా ఒకడు సాతాను. దేవుని సన్నిధిలో ఆలోచన చేయి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? మంచి నేలగా మార్పు చెందిందా? మంచి నేలగా మార్పు చెందితే పడిన ప్రతి విత్తనము మొలకెత్తుతుంది. పడిన ప్రతి విత్తనం మొలకెత్తి ఏ సమయానికి ఎలా ఎదగాలనో ఆ విధంగా ఎదిగి శ్రేష్టమైన ఫలాలు వస్తాయి. శ్రేష్టమైన ఫలాలు, శరీర సంబంధమైన ఫలాలు కాదు అవి, ఆత్మ సంబంధమైన ఫలాలు, హృదయంలో ఫలించే ఫలాలు, దేవుడు చూచినప్పుడు ఇష్టపడే ఫలాలు, దేవుడు చూచినప్పుడు కోరుకునే ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు. నిష్ఫలుడు కాక ఆత్మ సంబంధమైన ఫలములతో నిన్ను వాక్యాన్ని బట్టి పక్కన పెట్టుకొని వాక్యాన్ని నువ్వు పరీక్షించుకుంటే చాలు, ఇంకేది అవసరం లేదు. వాక్యాన్ని పక్కన ఉంచుకొని నువ్వు పరీక్షించుకోవాలి. గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలాల గురించి రాయబడుతూ ఉంది. ఆత్మఫలమేమనగానే ఆయన కొన్నిటిని గురించి చెప్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, నిన్ను పరీక్షించుకుంటే ప్రేమ కనబడుతుందా? ప్రేమ లేకపోతేనే ఇలాంటి మాటలు వస్తాయి. సంతోషము లేకపోతే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా ప్రభువు చూచి తృప్తి చెందే ఫలాలు ఇవి. శరీరానికి కాదు, ఆత్మలో ముందు ఫలించి ఆత్మలో నుండి శరీరానికి కూడా వస్తాయి. సంతోషంగా ప్రభు మాటలు విని వాక్యం చదివి ధ్యానం చేసామనుకోండి, సంతోషంగా ఉంటాం. మనం సంతోషంగా, చాలా సంతోషంగా ఉంటాం. చాలా సంతోషం ముఖంలో కనబడుతుంది. నేను బాగా ప్రార్థన చేసి ప్రభువుతో ముచ్చటించి ప్రార్థన నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా ఉంటుంది ముఖం అంతా. మా అమ్మ కూడా ఉంటుంది, నేను చాలా సంతోషంగా ఉన్నావు, ఏమేమి చెప్పాడేంటి ప్రభు అంటది. ఒకటైతే చెప్పొచ్చు, అమ్మా ఈయన చాలా నేను చెప్పలేను ఇప్పుడంట. ఆ మాటలు హృదయంలో సంతోషాన్ని కలిగిస్తాయి. అవి శరీరానికి కూడా వచ్చేస్తాయి. ఆత్మ ఫలాలు ఆత్మీయంగా, శారీరకంగా మనల్ని అభివృద్ధి పొందిస్తూ ఉంటాయి. సాడీలు చెప్పుకోకుండా ప్రేమగా ఒకరినొకరు పలకరించుకొని ప్రేమగా ఒకరినొకరు సంతోషంగా హత్తుకోగలిగారు అనుకోండి, వాళ్ళ మధ్యలో అరమరికలు ఎందుకుంటాయి? అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది? ప్రార్థనే నడుస్తూ ఉంటుంది. ప్రేమ అనేది లోపల వచ్చినప్పుడు తెలియకుండానే ప్రేమ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరైనా ఆత్మలో బలహీనమైపోతుంటే జాలి దయ కనికరం కలిగి వాళ్ళకి ఎలాగైనా వాళ్ళని దేవుని సన్నిధికి నడిపిస్తూ బాగుండు అని ఆరాటం పోరాటం ప్రార్థన వస్తాయి. ప్రార్థన. ఒక తల్లి పిల్లల కోసమే ప్రార్థన చేయదు, ఎప్పుడు సనుగుడు గొనుగుడు. ఒక తండ్రి పిల్లల కోసమే ప్రార్థన చేయడం. వాళ్ళకే స్వార్థం, ప్రేమ లేదు వాళ్ళ మధ్యలో. ప్రేమే లేనప్పుడు ఆత్మ సంబంధమైన ఫలాలు ఎలా వస్తాయి? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించుటకు మంచి నేలగా తయారైన హృదయం కావాలి. హృదయం తయారైనప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని దర్శిస్తాడు. మనము దేవుని సంతోషపెట్టే వాళ్ళముగా ఉంటాం. అన్నీ ఒక్కొక్కటి గ్రహించుకోగలుగుతాం. ఆత్మ సంబంధమైన విషయాలు అన్నిట్లో గ్రహించుకోగలుగుతాం. నిద్రపోతూ ఉంటే గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయిందంట. నిద్రపోతూ ఉంటే విత్తిపోతుంది. గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోతే ఎలా ఉంటుంది? హృదయంలో 2 రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఏ ఆలోచన నువ్వు నెరవేరుస్తావు? 2 రకాలు వస్తాయి. ఏది నెరవేర్చాలి? అందుకే ప్రభు అన్నాడు, ఎవడనో 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకడిని ద్వేషించి ఒకడికి మాత్రమే దాసుడుగా ఉంటాడంట. 2 యజమానులకు దాసుడు ఎట్ట అవుతాడు? సైతానికి దేవునికి 2 దాసులుగా ఉండగలరా? ఉండలేరు. 2 ఆలోచనలో ఏదో ఒక ఆలోచనని ప్రక్కకి నెట్టేసి ఇంకొక ఆలోచనలో మనం ముందుకు వెళ్ళాలి. ఇంకొక ఆలోచనలో ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆలోచన చేయాలి. నిద్రించుచూ ఉండగా గోధుమల మధ్యలో గురుగులు వెత్తిపోతే మెలకువ రాగానే వాళ్ళకి అర్థం అవ్వాలి, కానీ అర్థం కాల. మెలకువ రాగానే అర్థం కావట్లేదు. మొక్క పెరిగి కొంచెం ఎదిగినాకంట అయ్యో గోధుమల మధ్యలో గురుగులు కనబడుతున్నారు అంటే ఏదో ఒక క్రియలోకి వెళ్ళిన తర్వాత కానీ మనిషి జీవితము, ఆత్మీయ జీవితం చెడిపోయిందని తెలియటం అలా కాదు. వెంటనే గ్రహించుకునే కొన్ని సూత్రాలు దేవుడు నేర్పిస్తాడు. ఎలా? ప్రార్థన రాదు, ప్రార్థన నడిపింపు రాదు, వాక్యం చదవబుద్ధి కాదు, ఉపవాసం ఉండబుద్ధి కాదు, నిద్రపోవాలనిపిస్తుంది, నిర్లక్ష్యంగా ఉంటుంది. ప్రార్థన అంటే, దేవుని సన్నిధి అంటే, బైబిల్ చదవడం అంటే నిర్లక్ష్యంగా ఉంటుంది. వెంటనే గ్రహించుకుంటే దాని నుంచి దూరం అయిపోవచ్చు, వెంటనే గ్రహించుకుంటే వెళ్ళిపోవచ్చు. అలా గ్రహించుకోకపోతే కొంతకాలం అయిన తర్వాత, 2 ఎదిగిన తర్వాత ఏదో ఒక రోజు మాత్రమే వాటి నుంచి దేవుడు విడిపిస్తే విడుదల పొందుతాం, విడిపించకపోతే విడుదల పొందడం సాధ్యం కాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 25వ వచనం, మనుషులు నిద్రించుచూ ఉండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు ఎత్తిపోయాను. మొలకలు పెరిగి గింజబట్టినప్పుడు, గింజబట్టినప్పుడు తెలుస్తుంది. ఎదిగినాక గింజబట్టినాక అప్పుడు ఎలా వీలవుతుంది? అందుకే ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు పరీక్షించుకుంటే ఇంత చిన్న మార్పు వచ్చినా కూడా అట్టనే పట్టేసుకోవచ్చు, మనం వెంటనే గ్రహించుకోవచ్చు. చిన్న మార్పు వస్తాయి నీ ఆత్మీయ జీవితంలో, చిన్న మార్పు వస్తే వెంటనే గ్రహించుకోవచ్చు. గ్రహించుకొని ఆత్మ సంబంధంగా సరి చేసుకోగలిగితే ఇంత దూరం రావాల్సిన అవసరం ఏమీ ఉండదు. ప్రభు అన్నాడు, మంచి నేలగా ఉంటే హృదయము ఎప్పుడు గ్రహించుకునే కృప ఉంటుంది అని చెప్తున్నాడు. గ్రహించుకునే కృప, గ్రహించుకునే శక్తి అవి ఉండాలి. పైనుండి వచ్చే జ్ఞానం మనకు ఉండాలి, విశ్వాసం మనకు ఉండాలి. ఆ తర్వాత ప్రభు అంటున్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే 31వ వచనంలో ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అవి విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగి పెద్దదైనప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఆవగింజంత విశ్వాసం, ఇంత విశ్వాసము ఆత్మీయంగా నిన్ను గొప్పగా నిలబెడుతుంది, ఆత్మీయంగా చాలా పెద్దగా నిలబెడుతుంది. దేవుని ఎదుట ఆయన ముఖ దర్శనము చేయగలిగిన ఆ ప్లేస్లో నిలబెడుతుంది. నేను విశ్వాసంలో బలంగా ఉంటాం. ముందు హృదయాన్ని మంచి నేలగా మార్చుకోవాలి. మంచి నేలగా మార్పు చెందిన తర్వాత దేవుని వాక్యం అనే విత్తనాలు హృదయంలో మొలిచి పెరుగుతూ ఉంటాయి. ఆ తరువాత గ్రహింపు కలిగిన వారం ఉండాలి. అబ్రహాము గ్రహించుకున్నట్టు. సైతాన్ వచ్చి మాట్లాడగానే అబ్రహాం గ్రహించుకున్నాడు. ఒక్కడై ఉన్న కుమారుని తీసుకొని పోయి దేవునికి బలి అట్టిస్తావు, ఆలోచించు, మూర్ఖుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నావయ్యా అనగానే, లేదు నేను మూర్ఖుణ్ణి కాదు, దేవుడు నాతో చెప్పిన మాట స్పష్టంగా నేను గ్రహించాను, ఎవరు ఎన్ని చెప్పినా దేవుని మాట నేను నెరవేరుస్తాను. ఇస్సాకుతో మాట్లాడితే ఇస్సాకు ఎదిరించాడు. శారమ్మ దగ్గరికి పోయి చెప్పిందట మళ్ళీ, ఏమమ్మో ముసలితనంలో ఒక కొడుకుని కన్నావు కదా, నీ భర్త అయిన అబ్రహాం దేశంపై బలి ఇయటానికి పోయాడు, ఎంత మూర్ఖుడు అనగానే ఆమె ఎవరిని ఏడుస్తూ అల్లాడిపోయింది. అల్లాడి ఎతికి అబ్రహాం ఇస్సాకు ఎటుపోయారా? అబ్రహాం చెప్పిపోయాడంటే ఏమని, నీ కుమారుని
తండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోవడానికి, సర్వశక్తిని గురించి తెలుసుకోవడానికి, అదోనాయి గురించి తెలుసుకోవడానికి ఆ షేము దగ్గర, ఎబేరు దగ్గర పంపిస్తున్నాను. వాళ్ళు అక్కడ చక్కగా దేవుని మార్గాన్ని ఇస్సాకు వివరిస్తారు అనగానే సరితేసకపోమందంటాం. ఎట్టనో ఒప్పుకుందా. రాత్రి అంతా ఏడ్చి 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 అల్లాడిపోయి పంపించింది. అట్టాడి శారమ్మకు పోయి ఇదిగో దహన బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు అనగానే ఎట్టుంటుంది ఆమెకి? చాలా బాధపడింది. బాధపడిన తర్వాత ఆమె కూడా అనుకుందంటే ఏమని, ఇదంతా నీ చిత్తానుసారంగా జరిగితే నాకు నెమ్మది ప్రభు అని ప్రార్థన చేసిందంట. ఇదంతా నీ చిత్తానుసారంగా జరిగితే నువ్వు నాకు మనసుకు నెమ్మది అని. ఆ తర్వాత వాళ్ళు కనబడక కబురు పంపి షేము దగ్గరికి పంపి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పంపించి ఎతికితే అక్కడ కూడా లేడంటే ఇస్సాకు, అబ్రహాం. ఆ తర్వాత ఎక్కడున్నారు కనుగొందామని బయటకు రాగానే మళ్ళీ ఆ సైతాను ముసలోళ్ళ రూపంలో వచ్చి తర్వాత చెప్పిందంటే బలి అర్పించాలని తీసుకెళ్ళాడు కానీ అర్పించలేదులేని. ఆ ఆనందంతో వెతకడానికి ఆమె ప్రయాసపడి అన్ని దిక్కులకు వెళ్తూ వెళ్తూ, ముసలాం కదా, నడిచి 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 ఒక చోట అక్కడే వాలిపోయి చనిపోయిందంట. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేస్తుంటే ఏ ఒక్కళ్ళ కుటుంబంలో ఉన్న ముగ్గురు ఎవరు కూడా సాతానికి చోటు ఇవ్వలేదు. విశ్వాసములో బలంగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా మంచి నేలగా హృదయం ఉంటే ఏ విషయంలో కూడా నువ్వు బలహీనరాలు కాలేవు. ఏం చేస్తాయి ఈ శరీర సంబంధమైన శ్రమలు, ఈ పరీక్షలు ఏం చేస్తాయి? మనం నిలబడగలిగితే అవేం చేయలేవు. ఆర్థికంగా నీకు చాలా ఇబ్బందులు రావచ్చు. ఒకవేళ నీ బిడ్డల్ని దేవుడి పరిచర్యకి తీసుకుని రమ్మని అనొచ్చు, లేక నీకు కలిగింది మొత్తం అర్పించమనొచ్చు. పేద విధవరాల్లాగా 2 కాసులు తీసుకొని వచ్చి ఇచ్చినట్టుగా అన్నీ ఏదైనా చేయమనొచ్చు. కానీ వాటిల్లో దేవుని కృపలో మనం సంతోషంగా ఉంటాం. గ్రహింపగలిగిన వారముగా ఉంటే ఏవి మనల్ని ఏమి ఇయ్యాలలేవు, ఏవి మనల్ని బలహీనపరచలేవు. పైనుండి వచ్చే జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు ఆత్మీయ దృష్టి, కనుదృష్టి కలిగి జీవిస్తాం. మర్చిపోవడం అనేది మన జీవితంలో ఉండదు. ఎప్పుడు వాక్యంతో, ప్రార్థనతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు దేవుని గురించి కానీ పరలోకం గురించి కానీ మర్చిపోవడం అనేది ఉంటుందా? మర్చిపోవడం అనేది ఉండదు. ఎప్పుడు మర్చిపోతాం అంటే దేవుణ్ణి ఎప్పుడైతే నీకు ఈ హృదయంలో గోధుమల మధ్యలో ఎప్పుడైతే గురుగులు వచ్చినాయో, మొలకెత్తబడ్డాయో అప్పుడు మర్చిపోతాం. అర్థం కాకుండా వెంటనే గ్రహించుకుంటే మర్చిపోవడం అనేది ఉండదు. అలాంటి మర్చిపోయిన వాళ్ళ గురించి పేతురు అంటున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే పేతురు పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయములోను మిమ్మలను సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడు. అంటే ఒకవేళ నువ్వు మారు మనసు పొందినప్పుడు ప్రభు ఒకవేళ నీకు కనిపించి ఉండొచ్చు. ప్రభువా ఎలా ఉంటారు అనే స్థితికి వస్తావు అనమాట. అర్థం కాదు నీకు. ప్రభువా ఇటు కనబడతాడా? నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయాలన్నీ నీకు అర్థమవుతాయి. స్టార్టింగ్లోనే నువ్వు దిద్దుకుంటే అలాంటి అనుభవాల్లో చాలా దూరం వచ్చి ఉంటావు నువ్వు. కానీ అలా లేనప్పుడు గుడ్డోళ్ళు అయిపోయి, దూరదృష్టి లేని వాళ్ళై అసలు పరలోకం ఉంది అనే సంగతి కూడా మర్చిపోతారు. చాలామంది భక్తులంట, కొంతమంది భక్తి చేసి 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 చివరికి అంటారంట పరలోకం ఉందో లేదో మాకు తెలియడం లేదని. ఎంత భయంకరం తెలుసా? పరలోకం ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఆలోచన స్థితికి వచ్చారు. యాకోబు అంటాడు పైనుండి వచ్చు జ్ఞానము మనల్ని చక్కగా మంచి విధానంలో నడిపిస్తుంది. యాకోబు పత్రికలు కూడా చూద్దాం. 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది,
పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయువానికి సమాధానమందు విత్తబడుతుంది. ఇలాంటి విత్తనము దేవుడే విత్తాలి. దేవుడు వచ్చి విత్తాలి అంటే నీ హృదయము మంచి నేలగా ఉండాలి. ఉందా? వాక్యం విన్న నీవు ఇప్పుడు ప్రశ్న వేసుకో. నీ హృదయము మంచి నేలగా ఉన్నదా? మంచి నేలగా ఉంటే సరే. మంచి నేలను బండి విత్తనాలు ఒకటి 30 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 100 అంతలుగాను ఫలించినవి. ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. అవును ప్రభా, దయగలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మనోహరుడా, అతి పరిశుద్ధుడా, సర్వాధికారి స్తోత్రాలని. దయగలిగిన దేవ, సర్వాధికారి, మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రభువా, మీకే వందనాలు. వాక్య భాగాల ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రతి మాట మీ బిడ్డల హృదయాలు పనిచేయడానికి కృప దయచేయండి. ఎవరి హృదయం ఎలా ఉందో మీరు ఎరిగి ఉన్న దేవుడవు నాయన. ముండ్ల పొదల లాంటి హృదయం ఉంటే నాయన సరైన ఆత్మీయ జీవితం ఉండదని చెప్తున్నారు. రాతి నెల లాంటి హృదయం ఉంటే సరిగా ఎదగలేరని చెప్తున్నారు నాయన. త్రోవప్రక్క లాంటి నాయన అలాంటి హృదయం ఉంటే ఎప్పుడు వాక్యం వింటే ఆ తర్వాత సైతాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అవును ప్రభా, బయటికి వెళ్ళగానే సైతాన్ ఆ మాటలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఆత్మీయంగా ఎవరు ఎదగలేరయ్యా. నా తండ్రి, మీ బిడ్డలను దర్శించండి, బలపరచండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాన్ తంత్రాలపై జయమివ్వండి. ఆత్మీయంగా, శారీరకంగా, ఉన్నతంగా మీ కృపలో కొనసాగడానికి కృప దయచేయండి. ప్రార్థన ఆత్మతో నింపండి. పరీక్షించుకున్నట్టు అనే అనుభవం మీ బిడ్డలకు నేర్పండి ప్రభా. పరీక్షించుకుంటా పరిశోధన, మీ పరిశోధనకు నిలుచుట అనేది బిడ్డలకు నేర్పండి. మీ వెలుగును, మీ ముఖ దర్శనాన్ని చూడగలిగిన శక్తిని ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. నాయనా, నా తండ్రి, ఆశీర్వాదములే కల్లాడిపోతున్న బిడ్డలకు ఆశీర్వాదము, దీవెన దయచేయండి. వివాహము కాక బాధపడే వాళ్ళకి వివాహం జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. సమస్యలతో అల్లాడిపోతున్న బిడ్డలకు ఆ సమస్యల నుంచి ఎలా విడుదల పొందాలో నేర్పించి ఆ విధంగా ప్రార్థన చేయటకు తగిన సహాయము మీరే అనుగ్రహించమని, ఎదుగునైనా ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపజేసి మీరే మహిమ ఘనత పొందమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084844.